మీరు ఇంతకుముందు ఏపీ జూడాలో కూడా యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఏపీ జూడా అండ్ యూ వర్క్ ఆన్ మెనీ ఇష్యూస్ లైక్ దిస్ బిఫోర్. ఈ రోజున మళ్ళీ ఇలాంటి సంఘటనకు ఐఎన్ఏ నుండి యూ ఆర్ డూయింగ్ ప్రొటెస్ట్ టుడే. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు మనం మెయిన్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటేనంటే జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీడియా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజుల్లో నిజాన్ని దేని ప్రయారిటీస్ ఇవ్వాలి, యాక్చువల్లీ దేని ఇంపార్టెన్స్ ఏంటి, జనాలకి ఏది కరెక్ట్గా చూపించాలి, దేని మీద స్ట్రెస్ చేసి చూపించాలన్న దాంట్లో మీడియా ఫెయిల్ అయిందనే చెప్పాలి యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చేస్తున్నాం కదా ఇలా స్ట్రైక్, అది ఎంతకాలం చేయగలం? ఒక 2 రోజులు 3 రోజులు చేయగలం. ఆ తర్వాత మన పనులు మనకు ఉంటాయి. మన పనులు అంటే ఏంటి? మన బాధ్యత. ఇప్పుడు నేను డాక్టర్, నా పని ఏంటి? నేను రోగుల్ని చూడాలి, అవసరమైతే సర్జరీలు చేస్తూ ఉండాలి. అలాగే కొంతమంది నర్సు చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళ పని ఏంటి? వాళ్ళు కూడా ట్రీట్మెంట్లు చేయాలి. అలాగే కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, ఇలాంటి మెడికల్ ఫార్మా కంపెనీ వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తానికి వచ్చారు కదా, వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా ఈ ఫైర్ అనేది తగ్గిపోద్ది. బట్ అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందో? యాక్చువల్గా మీడియాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారులే, ఒక 4-5 రోజులు చేస్తారు, మళ్ళీ మర్చిపోతారులే అని జనాలు అనుకుంటారు. కానీ ఎందుకు మర్చిపోతాం అంటే దాన్ని సస్టైన్ చేయట్లా చాలామంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే డాక్టర్లు రోడ్డు మీద ఎంతకాలం కూర్చుంటారో? ఇలాగే కూర్చుంటే కొంతకాలానికి ప్రజారోగ్య వ్యవస్థ అతలాకుతలం అయిపోద్ది. సో మా బాధ్యత ఏంటి? మా బాధ్యత, మా బతుకు తెరువు ఏంటో మేము చేసుకోవాలి. చేసుకుంటూ ఇలాంటివి చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మెయిన్ మీడియా బాధ్యత ఏంటంటే ఈ ఫైర్ని కంటిన్యూ చేయాలి. ఎప్పుడు దాకా కంటిన్యూ చేయాలి అంటే జస్ట్ రేటింగ్స్ కోసం కాదు చేయాల్సిందే. యాక్చువల్లీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేదాకా చేయాలి. అసలు వచ్చేదాకా చేయాలంటే దీన్ని కంటిన్యూస్గా దీని మీద ఎవరొకరు వర్క్ చేస్తూ ఉండాలి. ఆ సత్తా లేక ఏం కాదు, ఆ సత్తా ఉంది చాలామంది దగ్గర. బట్ దాన్ని సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మా తరపున మేము చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డాక్టర్ని చేశారు ఇలా అని కాదండి. యాక్చువల్గా ఇది ఒక లేడీకి జరిగింది. ఇప్పుడు మనం చాలాసార్లు చొక్కాలు చింపేసుకుంటాం కదా, ఇండియా సూపర్, ఇండియా అది ఇదని. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫారెన్ ఫ్రెండ్స్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫారెన్ కంట్రీ నుంచి మా ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేసి ఇలా మీ ఇండియాలో ఒక అమ్మాయిని ఇలా రేప్ చేసి చంపేశారంట కదా అని అనగానే అది చాలా అవమానంగా అనిపిస్తుంది మనకి. అంటే చొప్పించి కొట్టినట్టు అనిపిస్తుంది. మనం ఏమో మా ఇండియాలో ఎంత అడ్వాన్స్గా ఉంది, అంత అడ్వాన్స్గా ఉంది అది అనుకుంటున్నాం. బట్ అలాగే ఉంది. సో ఇలా జరగకూడదంటే జనాలందరికీ అవేర్నెస్ తెలియాలి. అసలు ఎలాంటి తప్పులు చేస్తే ఏమవుద్ది, దానికి శిక్షలు ఎలా ఉంటాయి అన్నది కూడా కనిపిస్తూ ఉండాలి. ఆ శిక్షలు అనేవి కూడా చాలా కఠినంగా ఉండాలి, వెంటనే ఉండాలి. ఈ ఫైర్ అనేది కంటిన్యూ చేసేలాగా మీడియా హెల్ప్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం.